పెరట్లో పండిన కూరగాయలతో వండిన భోజనానికి ఉండే రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు మా తాతయ్య గారు చెట్టు నుంచి కాయలు కోసి ఇచ్చారు. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక పానం మీద పల్లీలను, ధనియాలను, జీలకర్రను, ఒక్కటంటే ఒక్క యాలక్కాయ, ఒక్క లవంగం ఇవన్నీ దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని మిక్సీ ఆడేసుకోవాలి. వాటర్లో ఉప్పు వేసుకుని చేసిన వంకాయలు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని కట్ చేసిన వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఏంటంటే పుచ్చులు లేకుండా చూసుకోండి వంకాయని ఫస్ట్. ఈ వంకాయ కర్రీకి అసలైన టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా వల్లనే. వేపుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలతో పాటు కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని బాగా ఫైన్గా మిక్సీ ఆడేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని వంకాయలను వేగనివ్వండి. వంకాయలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, అది ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత ఈ వంకాయలను కూడా మసాలాకు బాగా అద్దేలాగా కలుపుకోవాలి. గుత్తి వంకాయ అంటే మసాలా బాగా పట్టాలి కదా, అందుకే కాస్త ప్రేమ, కాస్త ఓపిక, కాస్త కారం అన్నీ కలిపేసేయండి. కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వండి కుక్ అయ్యే వరకు. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 5-6 మినిట్స్లో కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే వంకాయ కర్రీ రెడీ. వంట పూర్తయ్యాక వేడివేడి అన్నంలో కూర కలిపి మా హస్బెండ్కి నా చేత్తోనే ముద్దలు పెట్టాను. ఆయన తింటుంటే వంట చేసిన అలసట అంతా మర్చిపోయాను. మన చేత్తో వండిన భోజనం మన వాళ్ళు ఇష్టంగా తింటే వచ్చే ఆనందం నిజంగా వర్ణించలేనిది కదా. ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ మూమెంట్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి.